హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను. 13th ఆగస్ట్ 2018 అడిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ని ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏఎల్పి ప్రిలిమ్స్లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. వాటిలో 20 క్వశ్చన్స్ జనరల్ సైన్స్ రిలేటెడ్గా వస్తాయి అని చెప్పి మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ పేపర్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా న్యూమరికల్స్ కూడా ఉన్నాయి. వాటిని మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. నా వీడియోని చూసే వాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అదేవిధంగా మీరు ఏదో ఒక ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో ఉంటారు కాబట్టి ఆ ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో నా వీడియోస్ని మీరు పోస్ట్ లేదా సెండ్ చేయండి. ఎందుకంటే ఇలాగే కాంపిటేటివ్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఫ్రీగా జనరల్ సైన్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి మీరు నేర్చుకునే లేదా మీరు ప్రిపేర్ అయ్యే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో గ్రూప్స్ ఉంటాయి కదా, టెలిగ్రామ్స్ గ్రూప్స్ కానీ వాట్సాప్ గ్రూప్స్ కానీ, వాటిలో నా వీడియోస్ని షేర్ చేయండి. అందరూ తెలుసుకుంటారు కదా అనుకోవద్దు. నేర్చుకున్నవాడు ఎలాగైనా నేర్చుకుంటారు. ఫ్రీగా తెలుగులో కంటెంట్ మనకి వెళ్తుంది కాబట్టి చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. చాలా జాగ్రత్తగా ప్రతి వీడియోని చూడండి. ఓకేనా? అవర్ ఫస్ట్ క్వశ్చన్. చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ఏ పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆఫ్ ఏ బాడీ యాజ్ ఇట్ ఫాల్స్ డౌన్ ఫ్రమ్ ఏ హైట్? ఇది మనకి మెకానిక్స్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. మెకానిక్స్ దాంట్లో కూడా వర్క్ పవర్ ఎనర్జీ థీరం అన్న దాని నుంచి అడిగాడు. ఏంటయ్యా క్వశ్చన్ అంటే, ఎర్త్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని కొంత ఎత్తులో పెట్టాం. ఇది హైట్ అన్నమాట. ఇది హైట్. ఇది వస్తువు ఎమ్, ఒక రాయి అనుకోండి. ఒక వస్తువుని భూమి నుంచి కొంత ఎత్తులో పెట్టామనుకోండి, దానికి ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. అయితే కొంత ఎత్తున ఉంచబడిన ఎమ్ అనే వస్తువు కిందకి పడేశారంట. కిందకి పడేసినప్పుడు దాని పొటెన్షియల్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఎలా ఉంటాయని అడిగాడు. ఒక వస్తువుని తీసుకెళ్ళి కొంత ఎత్తులో పెట్టినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉండిద్ది? మ్యాక్సిమంగా ఉండిద్ది. అక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉండిద్ది? జీరోగా ఉండిద్ది. అయితే ఎప్పుడైతే వస్తువు కిందకి పడుతుందో, కిందకి పడతామంటే వెలాసిటీయే కదా, వెలాసిటీ అనేది ఎప్పుడు సీన్లోకి వచ్చిందో అప్పుడు కైనెటిక్ ఎనర్జీ పెరుగుతూ ఉండిద్ది. అంటే ఒక వస్తువు పైనుంచి కిందకి పడుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఏమో తగ్గిద్ది, కైనెటిక్ ఎనర్జీ ఏమో పెరిగిద్ది. పొటెన్షియల్ ఎనర్జీ ఏమో తగ్గిద్ది, కైనెటిక్ ఎనర్జీ ఏమో పెరుగుతూ ఉండిద్ది. అలా భూమిని చేరేలోపు ఈ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఎలా మారిపోయిద్ది? కైనెటిక్ ఎనర్జీగా మారిపోయిద్ది. మన లా ఆఫ్ థర్మోడైనమిక్స్లో మాట్లాడుకున్నాం కదా, ఎనర్జీని మనం ఏం చేయలేం? క్రియేట్ చేయలేం. అదేవిధంగా మనం ఏం చేయలేం? డిస్ట్రాయ్ చేయలేం. కానీ ఒక ఫామ్లో నుంచి ఇంకో ఫామ్లోకి మనం మార్చొచ్చు కదా. అదే పొటెన్షియల్ ఎనర్జీ ఎలా మారుతుంది? కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. సో పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది ఎప్పుడు? ఒక వస్తువు కొంత ఎత్తు నుంచి భూమి మీదకి పడవేసినప్పుడు. సో పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్ బిఫోర్ రీచింగ్ ద ఎర్త్ అన్నమాట. భూమిని చేరే లోపు చారంగానే తగిలి ఆగిపోయింది కదా, అప్పుడు మోషన్ ఉండదు కదా. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్, కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువుని కొంత ఎత్తు నుంచి కిందకి వదిలినప్పుడు ఇలా ఆలోచించాలన్నమాట. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఇది మనకి లైట్ అనే టాపిక్ నుంచి అడిగాడు. ఓకేనా? అన్ ఇన్సిడెంట్ రే strikes a plane mirror at an angle of 20 degrees with the mirror. The angle between the incident ray and reflected ray. ఒక తలం తీసుకోండి. ఇది ఒక నార్మల్ అనుకోండి. ఇలాగా ఒక రే ఇలా వచ్చిందంట, దీనికి ఇలా తగిలింది. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు. ఎంత ఇచ్చాడు? 20 degrees. గుర్తుపెట్టుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఒక తలానికి ఇన్సిడెంట్ రే ఏ యాంగిల్తో వచ్చిందో రిఫ్లెక్టెడ్ రే కూడా అంతే యాంగిల్తో వెళ్ళిద్ది. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈక్వల్ టు 20 degrees. అంటే ఇన్సిడెంట్ రే ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్టెడ్ యాంగిల్ రెండు ఒకటే ఉంటాయి అన్నమాట. ఎంత యాంగిల్తో తగిలితే అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అయ్యిద్ది.
అయితే క్వశ్చన్లో మనకు అది అడగలేదు. క్వశ్చన్లో ఏమి అడిగాడంటే దీని మధ్య గ్యాప్ అంతా అన్నాడు. ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ అండ్ రిఫ్లెక్టెడ్ అన్నాడు. ఎంత ఉండిద్ది? స్ట్రైట్ లైన్లో యాంగిల్ అంతా 180 degrees. ఇక్కడ 20 పోయింది, ఇక్కడ 20 పోయింది, 20 20 మిగిలిందంతా 140 degrees. ఇదిగోండి 140 ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని ఒక ఐడియా ఉండాలి. అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి. వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ డ్రై HCl గ్యాస్ ఆన్ డ్రై లిట్మస్ పేపర్? డ్రై HCl గ్యాస్ డ్రై లిట్మస్ పేపర్తో చర్య జరిపినప్పుడు ఏం ఫామ్ అయింది అని అడిగాడు. చూడండి, లిట్మస్ పేపర్ ఎందుకు అసలు? లిట్మస్ పేపర్ ఎందుకంటే ఒక సొల్యూషన్ యాసిడా బేసా చెప్పాలంటే మనకేం కావాలి? లిట్మస్ పేపర్ కావాలి. లిట్మస్ పేపర్ ఏం చేస్తుంది? యాసిడ్ అనుకోండి, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్గా మారిద్ది. బేస్ అనుకోండి, రెడ్ లిట్మస్ పేపర్ బ్లూగా మారిద్ది. సో యాసిడ్ అయితే బ్లూ నుంచి రెడ్గా మారిద్ది, బేస్ అయితే రెడ్ నుంచి బ్లూగా మారిద్ది. ఎప్పుడు? ఒక సొల్యూషను లిట్మస్ పేపర్లో పెట్టినప్పుడు. కానీ వాడేం అడిగాడు? HCl గ్యాస్ అన్నాడు. ఒకవేళ HCl సొల్యూషన్ అన్నాడు అనుకోండి, ఇది యాసిడ్ కదా, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది యాసిడ్ కాబట్టి బ్లూ నుంచి రెడ్గా మారిద్దని పెట్టేవాడిని. కానీ వాడు HCl సొల్యూషన్ అని లేదు, HCl గ్యాస్ అన్నాడు. గ్యాస్ ఎటువంటి చర్య జరపదు. సొల్యూషన్ లిక్విడ్ అయితేనే చర్య జరిపేది యాక్వస్ సొల్యూషన్లో. ఎందుకు? యాక్వస్ సొల్యూషన్ అంటారు. యాక్వస్ సొల్యూషన్లో H+ అయాన్స్ వచ్చిందనుకోండి, దాన్ని యాసిడ్ అంటారు. OH- అయాన్స్ వచ్చిందనుకోండి, దాన్ని మేస్ అంటారు. ఇది యాక్వస్ సొల్యూషన్ కాదు కదా, గ్యాస్ కదా, కాబట్టి ఎటువంటి చర్య జరపదు. సో ద ఆన్సర్ ఏంటంటే బ్లూ ఆర్ రెడ్ లిట్మస్ పేపర్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్. దాని కలర్ని ఏమీ మార్చుకోవు. అది HCl సొల్యూషన్ అనుకోండి, బ్లూ రెడ్గా మారేది. కానీ గ్యాస్ కదా, కాబట్టి ఎటువంటి కలర్ చేంజ్ అవ్వదు అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, నెక్స్ట్ సింగామి ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్నాడు. సింగేమి అంటే అర్థం ఏంటని అడిగాడు. ఏమీ లేదు, మేల్ నుంచి మనకి స్పర్మ్ అనేది రిలీజ్ అయ్యిద్ది, ఫీమేల్ నుంచి మనకి ఎగ్ సెల్ రిలీజ్ అయ్యిద్ది. ఈ రెండింటిని కలిస్తే ఏమంటాం మనం? జైగోట్ అంటాం. జైగోట్ ఎలా మారిద్ది? ఫీటస్గా మారిద్ది, పిండంగా మారిద్ది. పిండమే చివరికి బేబీగా బయటకు వస్తుంది. కాబట్టి ఈ స్పర్మ్, ఈ ఎక్సెల్, ఏదో ఒక స్పెర్మ్ మాత్రమే ఎక్సెల్లో కలిసిద్ది. స్పెర్మ్స్ కోట్లలో విడుదలవుతాయి, కానీ కలిసేది వెళ్ళేది ఒకటి మాత్రమే. ఓకేనా? 1 స్పెర్మ్ సెల్ విల్ ఇన్సెర్ట్ ఇంటూ 1 ఎగ్ సెల్. ఒక అండంలోనికి ఒక్క శుక్రకణం మాత్రమే వెళ్ళిద్ది. అది వెళ్ళిపోయిన తర్వాత ఒక లేయర్ లాంటిది ఫామ్ అయిపోయి మిగతా శుక్రకణాలు ఏమీ కూడా దాంట్లో ఎంటర్ అవ్వకుండా ఆపేస్తూ ఉండిద్ది. దీన్నే ద ఫ్యూజన్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్పర్మ్స్ విత్ ద ఎగ్ దట్ ఈస్ కాల్డ్ సింగామి. దీన్నే మనం ఫెర్టిలైజేషన్ కూడా అంటూ ఉంటాం. ఫెర్టిలైజేషన్, ద ఫ్యూజన్ ఆఫ్ వన్ ఆఫ్ ది స్పర్మ్స్ విత్ ది ఎగ్ ఈజ్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. గుర్తుపెట్టుకోండి. రీప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు. ఓకేనా? రీప్రొడక్షన్ అనే కాన్సెప్ట్ నుంచి అడిగాడు. మీరు కామెంట్స్లో ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఎక్సెల్ లైఫ్ టైం ఎంతో నాకు కామెంట్స్లో చెప్పండి. ఆడవాళ్ళలో విడుదలైన అండం అనేది జీవితకాలం ఎంత, దాని కాలం ఎంత, ఎంతకాలం వరకు అది బతికిద్ది అన్న దాని లైఫ్ టైం పీరియడ్ని మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ఎలక్ట్రిక్ కరెంట్? కరెంట్ని మెజర్ చేయడానికి ఏం వాడతారు అన్నాడు. సింపుల్, అమ్మీటర్. రియోస్టాట్ ఎందుకు? వేరియబుల్ రెసిస్టెన్స్. ఏదైనా సర్క్యూట్లో రెసిస్టెన్స్ని చేంజ్ చేస్తూ ఉండాలనగానే వేరియబుల్ రెసిస్టెన్స్కి రియోస్టాట్ని వాడతారు. రెసిస్టెన్స్ని ఓమ్స్లో కొలుస్తారు. అమ్మీటర్ని, కరెంట్ని యాంపియర్స్లో కొలుస్తారు. నెక్స్ట్ గ్యాల్వోనోమీటర్ కూడా కరెంట్ మెజరింగ్కే వాడుతూ ఉంటారు. డైరెక్షన్ కూడా మెజర్ చేస్తూ ఉంటారు. కరెంట్ డైరెక్షను లో వాల్యూ కరెంట్స్ అనమాట.
తక్కువ మొత్తం వాల్యూస్లో ఉండే కరెంట్స్ని మెజర్ చేయడానికి గెల్వనోమీటర్ వాడతారు. వోల్ట్ మీటర్ ఎందుకు? వోల్టేజ్ మెజర్ చేయడానికి. అమ్మీటర్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? సిరీస్లో కనెక్ట్ చేయాలి. వోల్ట్ మీటర్ని ఎప్పుడు ఎలా కనెక్ట్ చేయాలి? ప్యారల్లో కనెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, అమ్మీటర్ ఆల్వేస్ హ్యాస్ టు కనెక్ట్ సిరీస్ ఇన్ ఏ సర్క్యూట్. వోల్ట్ మీటర్ ఆల్వేస్ హ్యాస్ టు కనెక్ట్ ప్యారలల్ ఇన్ ద సర్క్యూట్. గుర్తుపెట్టుకోండి. ఈ ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ నుంచి ఈ క్వశ్చన్ అడగటం జరిగింది. ఓకేనా? కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, వెయిట్ మీద ప్రాబ్లం ఆన్ వెయిట్. ఇది మనకి గ్రావిటేషన్ కిందకి వచ్చింది అనమాట. గ్రావిటేషన్ కింద అడిగిన క్వశ్చన్ చూద్దాం. ద వెయిట్ ఆఫ్ ఏ బాయ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ మూన్ ఈజ్ 300 న్యూటన్స్. ఒక వ్యక్తి బరువు మూన్ మీద 300 న్యూటన్స్ అంట. W = m × g. 300 న్యూటన్స్. m అంటే తెలీదు, మాస్. g అంటే ఎంత? 9.8/6 అంతే కదా. భూమి మీద గురుత్వాకర్షణ శక్తి 9.8, మూన్ మీద 9.8/6, 1/6 వంతు ఉండిద్ది. 300 × 6/9.8 = m. నాకు ఈ m ఎంతో వచ్చేసింది. ఇప్పుడు ద వెయిట్ ఆఫ్ ది సేమ్ బాయ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ మీద ఎంత అన్నాడు. W = m × g. W అంటే తెలీదు, m అంటే ఎంత? 300 × 6 × 9.8. భూమి మీద g వాల్యూ ఎంత? 9.8. చూడండి, సింపుల్గా ఎలా వేసాను. 9.8 కట్టేశాను. 6 1800 న్యూటన్స్. అంటే 9.8/6 ఉన్న గ్రావిటేషన్ మూన్ మీద ఒక వ్యక్తి బరువు 300 న్యూటన్స్ అయితే 9.8 గ్రావిటేషన్ ఉన్న ఎర్త్ మీద ఒక వ్యక్తి బరువు ఎంత? 1800 న్యూటన్స్. ఓకేనా? వెయిట్ని దేనితో కొలవాలి? న్యూటన్స్తో కొలుస్తారు. బికాజ్ వెయిట్ కూడా ఒక రకమైన ఫోర్సే కాబట్టి. చాలామంది తెలియక వెయిట్ని కేజీలో కొలుస్తూ ఉంటారు. ఇట్స్ రాంగ్ వన్. వెయిట్ హ్యాస్ టు మెజర్ ఇన్ న్యూటన్స్. గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యానిమల్స్ డు నాట్ బిలాంగ్ టు ద క్లాస్ ఆఫ్ రెప్టైల్స్. రెప్టైల్స్ కాని వంటివి ఏంటి అన్నాడు. రెప్టైల్స్ అంటే అర్థం ఏంటి? సరీసృపాలు, పాకే జీవులు. కానివి ఏంటి అన్నాడు. టర్టైల్ పాగుతూ ఉండిద్ది, స్నేక్ పాగుతూనే ఉండిద్ది, క్రొకడైల్ పాగుతూనే ఉండిద్ది. మరి టోడ్ ఏంటి? టోడ్ అంటే చాలా మందికి తెలీదు. టోడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్రాగ్. పెరుగుతున్న కప్పని లేకపోతే ఎర్లీ ఏజ్లో ఉన్న కప్పని టోడ్ అంటారు. ఓకేనా? ఫ్రాగ్ ఈజ్ ఏ యాంఫీబియన్. అదొక ఉభయచర జీవి కదా. నీళ్ళలోనూ నేళ్ల మీద రెండింటి మీద బతికే అవకాశం ఉంది కాబట్టి ఫ్రాగ్ ఈజ్ ఏ యాంఫీబియన్. క్లాసిఫికేషన్ అండి ఇది. యానిమల్ కింగ్డమ్ అనే కాన్సెప్ట్ నుంచి మనకు బిట్ అడిగాడు. ఓకేనా? యానిమల్ కింగ్డమ్ 2 భాగాలు. వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక ఉన్నవి. ఇన్వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక లేనివి. దీంట్లో మనకు ఫస్ట్ చేపలు, సరీసృపాలు, ఉభయచర జీవులు, పక్షులు, పాలిచ్చి పెంచే జీవులు. ఇక్కడే మనకి హ్యూమన్స్ కూడా వస్తారు. ఫిషెస్, రెప్టైల్స్, యాంఫిబియన్స్, బర్డ్స్ అండ్ హ్యూమన్స్. ఇన్వర్టిబ్రేట్స్ అనుకోండి, పోరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటిహెల్మింథస్, నెమటోడా, అనిలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మాటా అని 8 ఫైలమ్స్ వస్తాయి అన్నమాట. వెన్నుముక లేని జీవులు, వెన్నుముక ఉన్న జీవులు. ఈ లోపలికి వెళ్ళి మనం మాట్లాడుకోవాలి. జెల్లీ ఫిష్, స్టార్ ఫిష్, ఆక్టోపస్ వేటి కిందకు వస్తాయని అడుగుతూ ఉంటాడు. సింపుల్ యానిమల్ కింద చదువుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకోసారి క్వశ్చన్ అడిగితే ఏ కాన్సెప్ట్ నుంచి అడగచ్చో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ద కాన్సెప్ట్స్. అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు అవగాహనతో క్వశ్చన్ చూడండి. ఓకేనా? ఏదో హడావుడిగా చూసుకుంటూ వెళ్ళిపోవద్దు. అప్పుడు చూసినా ప్రయోజనం ఉండదు క్వశ్చన్స్ని. ప్లాంట్ బెండ్స్ టువార్డ్స్ లైట్ డ్యూ టు డిఫ్యూషన్ ఆఫ్ ది డాష్ హార్మోన్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ షూట్. ప్లాంట్స్ అనేవి సూర్యరశ్మి వైపు తిరిగి పెరుగుతూ ఉంటాయి. దానికి కారణం ప్లాంట్స్లోని ఏ హార్మోన్ అని అడిగాడు. ఏ హార్మోన్? ఆక్సిజన్ అనే హార్మోన్ కారణం అన్నమాట. ఆక్సిజన్ అనే హార్మోన్ ఉండటం వల్ల ప్లాంట్స్ సూర్యరశ్మి వైపు తిరిగి పెరుగుతూ ఉంటాయి. మరి అబ్సిసిక్ యాసిడ్ అంటే అర్థం ఏంటి? రాలటం అన్నమాట. మనకి లీవ్స్ కానీ
ఫ్రూట్స్ కానీ రాలాలి కదా, చెట్టు నుంచి ఆకులు కానీ పళ్ళు కానీ రాలుతూ ఉంటాయి. రాలటానికి కారణం ఎబ్సిసిక్ యాసిడ్. మళ్ళీ జిబ్బరెలిన్ ఎందుకు? జర్మినేషన్ జర్మినేషన్ ఆఫ్ సీడ్ అనమాట. విత్తనం మొలకెత్తాలనుకోండి ఈ జిబ్బరెలిన్ అనే హార్మోన్ కావాలి. ప్లాంట్స్ ఈ హార్మోన్ విడుదల చేస్తేనే విత్తనం అంకురోత్పత్తి చెందిద్ది, మొలకెత్తిద్ది అనమాట. నెక్స్ట్ సైటోకైనిన్, కణ విభజన. మొక్కల్లో కూడా కణ విభజన జరిగిద్ది కదా, అవి కూడా సెల్స్తోనే ఫామ్ అవుతాయి కదా, కణ విభజన జరగాలి కదా. కణ విభజన జరగటానికేమో సైటోకైనిన్, సూర్యరశ్మి తిరిగి పెరగటానికేమో ఆక్సిన్. సీడ్ జర్మినేషన్, విత్తనం మొలకెడటానికి జిబ్బరెలిన్, ఆకులు రాలటానికేమో అబ్సిసిక్ యాసిడ్. ఓకేనా, ఇవి ప్లాంట్ హార్మోన్స్ అనమాట. నెక్స్ట్, ద మోస్ట్ రియాక్టివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్. ఎక్కువ చర్యాశీలత, హై రియాక్టివిటీ ఉన్న మెటల్ ఏంటి అని 4 అడిగాడు. ఎన్నోసార్లు చెప్పాను మీకు, మెటల్ రియాక్టివిటీ సిరీస్ నేర్చుకుంటే ఇవి ఈజీ అని చెప్పి. మెటల్ రియాక్టివిటీ సిరీస్ అంటే ముందు ఏం గుర్తుపెట్టుకోవాలి? హైడ్రోజన్. హైడ్రోజన్ కింద ఏముంటాయి? కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. పైన పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, నికిల్, పీబీ. హైడ్రోజన్ పైన ఉన్న చూసారా, ఇవి హై రియాక్టివిటీ సిరీస్. హైడ్రోజన్ కింద ఉన్న చూసారా, ఇవి లో రియాక్టివిటీ సిరీస్ అనమాట. ఇలా మనం చదువుకోవాలి. ఇప్పుడు ఏమడిగాడు? నికిల్, ప్లంబము, కాల్షియం, అల్యూమినియం. దీంట్లో కాల్షియం ఎక్కడ ఉంది? ఇదిగోండి స్టార్టింగ్లోనే ఉంది. సో కాల్షియం ఈజ్ మోర్ రియాక్టివ్ వెన్ కంపేర్డ్ టు ఆల్ అదర్ ఫాలోయింగ్ ఎలిమెంట్స్. ఇది మనకి మెటలర్జీ, లోహ సంగరణ శాస్త్రం అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకొని చదవండి. ఓకేనా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, మెటల్స్ నుంచి ఇంకో బిట్ అడిగాడు చూసారా, మెటల్స్ నుంచి మనకి ఇంకో బిట్ అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ ద మోస్ట్ మ్యాలబుల్? మ్యాలబుల్ అంటే ఏంటి? మ్యాలబుల్ అంటే రేకులాగా సాగే గుణం అన్నమాట. డక్టైల్ అన్నాడు అనుకోండి, తీగలాగా సాగే గుణం. రేకులాగా సాగే గుణాన్ని మ్యాలబిలిటీ అంటారు, తీగలాగా సాగే గుణాన్ని డక్టిలిటీ అంటారు. ఈ 4 ఎలిమెంట్స్లో దేనికి ఎక్కువగా రేకులాగా సాగే గుణం ఉందని అడిగాడు. ఆన్సర్ ఏంటి? సోడియం అనమాట. సోడియం మెటల్కి రేకులాగా సాగే గుణం ఎక్కువ ఈ ఇచ్చిన 4 ఎలిమెంట్స్లో. కానీ అన్ని ఎలిమెంట్స్లో దేనికి ఎక్కువ అంటే గోల్డ్ అనమాట. ఈ 4గిట్లో సోడియంకి ఎక్కువ, అన్ని మెటల్స్లో గోల్డ్ దానికి ఎక్కువ. అందుకే గోల్డ్తో ఎక్కువగా మనం ఆర్నమెంట్స్ తయారు చేస్తూ ఉంటాం. ఆర్నమెంట్స్లో కూడా మనం గోల్డ్ తయారు చేసినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు 916 కేడియం అంటారు. 916 కేడియం అంటే అర్థం ఏంటి? 91.6 మాత్రమే గోల్డ్ ఉండిద్ది, మిగతా 8.4 ఉంది చూసారా, అది కాపర్ ఉండిద్ది అనమాట. ఎందుకు? ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్తో మనం ఆర్నమెంట్స్ని తయారు చేయలేం, అది చాలా మెత్తగా ఉండిద్ది. అందుకే కాపర్ని కలిపామనుకోండి గట్టిగా ఉండిద్ది. అందుకే 916 కేడియం అంటారు. 916 కేడియం అంటే 91.6 మాత్రమే గోల్డ్ ఉండిద్ది, మిగతా 8.4 ఏముండిద్ది? కాపర్ ఉండిద్ది. మనం కొనే బయట ఉంగరాలు, చైన్స్ అన్నీ అలాగే ఉంటాయి. అందుకే మీరు ఏ జ్యువెలరీ షాప్ చూసినా అక్కడే ఉండిద్ది. కారణం గోల్డ్కి మ్యాలబిలిటీ, డక్టిలిటీ ఎక్కువ. దీనివల్ల రేకుల్లాగా సాగి ఆర్నమెంట్స్ తయారు చేయొచ్చు, తీగల్లాగా మార్చి చైన్స్ లాగా కూడా ఆర్నమెంట్స్ని చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్? తప్పు అవి అన్నాడు. అంటే దీంట్లో 3 రైట్ ఉంటాయి, 1 రాంగ్ ఉండిద్ది. చూద్దాం. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ స్టేషనరీ ఇన్ స్టేట్ అంట. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్. ఎప్పుడైనా ఒక పదార్థాన్ని మనం తీసుకుంటే పదార్థం లోపల ఏముంటాయి? పార్టికల్స్ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న అణువులతో పదార్థం అనేది ఏమైద్ది? తయారైద్ది. సో ఒకదానికి ఇంకో దానికి అట్రాక్షన్ ఉండిద్దా? ఉండిద్ది. రైట్ ఆన్సరే. వాటి మధ్య స్పేస్ ఉండిద్దా? ఉండిద్ది. వాటి మధ్య గ్యాప్ ఉండిద్ది కదా. ద పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, చిన్నగానే ఉంటాయి కదా.
చిన్నగా ఉండిద్ది అన్నది రైట్, వాటి మధ్య స్పేస్ ఉండిద్ది అన్న విషయం రైట్, అవి అట్రాక్ట్ చేసుకుంటాయి అనేది రైట్, కానీ అవి స్టేషనరీగా ఉంటాయి అన్నది రాంగ్ అనమాట. ఓకేనా, అవి స్టేషనరీగా ఉండవు, మూవ్ అవుతూ ఉంటాయి, వాటికి మొబిలిటీ ఉండిద్ది, కదులుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏ పదార్థమైనా తీసుకోండి, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఆ పదార్థం లోపల కణాలు, అణువులు కదులుతూ ఉంటాయి, చిన్నపాటి కదలికలైనా జరుగుతూ ఉంటాయండి, జరగకుండా ఉండవు. కాబట్టి స్టేషనరీ అన్నది రాంగ్. సో దిస్ ఈజ్ ద రాంగ్ ఆప్షన్ ఎమంగ్ ఆల్ త్రీ ఆర్ రైట్ ఆన్సర్స్. ఓకేనా, కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్. సౌండ్ నుంచి అడిగాడండి క్వశ్చన్, సౌండ్ నుంచి న్యూమరికల్ అడిగాడు. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ సౌండ్ వేవ్ హ్యాస్ ఏ ఫ్రీక్వెన్సీ 4 kHz, ఎఫ్ ఈక్వల్ టు 4 kHz రాసుకున్నాను, అండ్ వేవ్ లెంత్ 40 సెంటీమీటర్స్. వేవ్ లెంత్ అంటే ల్యాండా, 40 సెంటీమీటర్స్. ఈ రెండింటి ద్వారా నాకేం తెలుసు, స్పీడ్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఫ్రీక్వెన్సీ. ల్యాండా దేంట్లో ఉంది, సెంటీమీటర్స్లో ఉంది, మీటర్స్లో మార్చాలి బై 100. సెంటీమీటర్స్ని మీటర్స్లో మార్చాలంటే బై 100. ఫ్రీక్వెన్సీ కిలోస్లో ఉంది, నాకు కేజీస్లో కావాలి, ఇదిగోండి కిలో హెడ్జెస్లో ఉంది, నేను హెడ్జెస్లో రాసుకున్నా. కిలో అంటే 10^3 కదా, 3 సున్నాలు పెట్టుకున్నా, 0 0 0 0, 4 4 ఎంత, 1600 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఎంత వచ్చింది, 1600 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇక్కడతో ఒక భాగం పూర్తయింది. ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ద టైమ్ టేకెన్ బై ద సౌండ్ వేవ్ టు ట్రావెల్ డిస్టెన్స్ ఆఫ్ 3.2 కిలోమీటర్స్. ఈ స్పీడ్తో వెళ్తున్న సౌండ్ వేవ్ డిస్టెన్స్ 3.2 కిలోమీటర్స్ని దాటడానికి ఎంత టైం పట్టిద్ది అని అడిగాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, డిస్టెన్స్ బై స్పీడ్ ఈక్వల్ టు టైము. 3.2 అంటే 3200 మీటర్స్, కిలోమీటర్స్ని మీటర్స్లో మార్చుకున్నా, 3200. స్పీడ్ ఎంత, 1600, 2 సున్నాలు 2 సున్నాలు, 16 ఒకట్లు 16 రెండ్లు, 2 మీటర్ పర్ సెకండ్. సారీ, టైం కదా, 2 సెకండ్స్. ఎక్కడుంది సెకండ్స్, ఇదిగోండి 2. చూసారా, సింపుల్ కాన్సెప్ట్, ఇది మనకు తెలియాలి. ఎస్ ఈక్వల్ టు ల్యాండా ఇంటూ ఎఫ్. వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీని మల్టిప్లై చేస్తే మనకి వేవ్ యొక్క, ఆ సౌండ్ వేవ్ యొక్క స్పీడ్ అనేది వచ్చింది అన్న దాని మీద ఒక ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు అవర్ ఫాలోయింగ్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి దీంట్లో, అందుకే నేను వివరంగా మాట్లాడుతున్నాను మీతో. చూడండి, వెన్ ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్. ఒక గన్ నుంచి బుల్లెట్ పేలిందంట, దన్ గన్ మూవ్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, దిస్ ఇల్లుస్ట్రేట్స్ న్యూటన్స్ డాష్ అన్నాడు. ఇదిగోండి, ఇలా గన్ నుంచి ఒక బుల్లెట్ అనేది మనకి బయటకు వెళ్ళిందండి, ఇది బుల్లెట్. బుల్లెట్ ఇటువైపు వెళ్ళింది. ఎప్పుడైతే బుల్లెట్ని మనం చేతితో కాల్చామో, గన్ ఏమో ఆపోజిట్ డైరెక్షన్లో వెనక వైపుకి వచ్చింది అనమాట. బుల్లెట్ ఏమో ఫోర్స్గా ఫ్రంట్కి వెళ్తే, గన్ ఏమో కొంత స్పీడ్తో బ్యాక్ వచ్చింది అనమాట. ఇది ఎలా, సింపుల్గా అర్థం అవట్లా. న్యూటన్స్ థర్డ్ లా అని, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్. ప్రతి చర్యకి ఏముండిద్ది, ప్రతి చర్య ఉండిద్ది, అంతే కదా. బుల్లెట్ ఏమో ముందుకు వెళ్ళింది, ఎంత ఫోర్స్తో ముందుకు వెళ్ళిందో అంతే ఫోర్స్తో గన్ ఏం చేసింది, వెనక్కి నెట్ వేయబడింది. దట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా ఏంటి, ఇనర్షియాకి సంబంధించింది. న్యూటన్ సెకండ్ లా ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇట్స్ ఏ సెకండ్ లా. ఫస్ట్ లా ఇనర్షియాకి సంబంధించింది, ఇనర్షియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్, న్యూటన్స్ థర్డ్ లా. నెక్స్ట్, యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ ఏంటి అని అడిగాడు. ఏంటి యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ అంటే, చూడండి, కాపర్ సల్ఫేట్ అంటే ఎంత, CuSO4 5H2O. చూసారా, కాపర్ సల్ఫేట్ అనగానే నేను ఫార్ములా రాశాను. అలా ప్రతి ఫార్ములా మీరు రాయగలిగే విధంగా కెమిస్ట్రీ నేర్చుకోవాలి, అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలము. ఇప్పుడు కాపర్ సల్ఫేట్ అనేది లైట్గా దీనికి ఏ నేచర్ ఉండిద్ది అంటే ఎసిడిక్ నేచర్ ఉండిద్ది.
ఏ నేచర్? ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ ఉందనుకోండి, లిట్మస్ పేపర్ని ఎలా మార్చిద్ది? బ్లూ కలర్లో ఉన్న లిట్మస్ పేపర్ని రెడ్గా మార్చిద్ది. ఇఫ్ లిట్మస్ పేపర్ టర్న్స్ ఫ్రమ్ బ్లూ కలర్ టు రెడ్, దట్ ఈస్ ఎసిడిక్. ఎలా ఉంది ఇది? ఎసిడిక్. ఎక్కడుంది? ఇదిగోండి, టర్న్స్ బ్లూ లిట్మస్ ఇంటూ రెడ్. బ్లూ లిట్మస్ ఎలా అయిపోతుంది? రెడ్గా మారిపోతుంది. అలా రెడ్గా మారింది అంటే ఈ CuSO4 5H2 అనేది ఎసిడిక్ నేచర్ ఉందన్నమాట. ఎసిడిక్ నేచర్ ఉందన్నమాట. అలా కాకుండా రెడ్ నుంచి బ్లూగా మారింది అనుకోండి, దానికి బేసిక్ నేచర్ ఉందన్నమాట. బేసిక్ నేచర్. బేసిక్ నేచర్ అయితే రెడ్ నుంచి బ్లూగా మారిద్ది. ఎసిడిక్ నేచర్ అయితే బ్లూ నుంచి రెడ్గా మారిద్ది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? యాసిడ్ అండ్ బేసిస్ నుంచి ఒకే పేపర్లో 2 క్వశ్చన్స్ అడిగాడు. గమనిస్తున్నారా? నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్. పీరియాడిక్ టేబుల్ నుంచి మనకు అడిగిన వెరీ సింపుల్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రజెంట్ ఇన్ ద నైట్రోజన్. చూడండి, ఇది నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ నంబర్, మాస్ నంబర్. అటామిక్ నంబర్ అంతా 7, మాస్ నంబర్ అంతా 14. న్యూట్రాన్స్ కావాలనుకోండి, మాస్ నంబర్లో నుంచి అటామిక్ నంబర్ని ఏం చేయాలి? తీసేయాలి. మాస్ నంబర్ మైనస్ అటామిక్ నంబర్, A మైనస్ Z. 14 మైనస్ 7 ఎంత? 7. ఆన్సర్ 7. సింపుల్. ఏమైనా ఉందా? న్యూట్రాన్స్ కనుక్కోవాలంటే వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ అటామిక్ నంబర్ ఫ్రమ్ మాస్ నంబర్. ఇదిగోండి, Z అంటే అటామిక్ నంబర్, A అంటే మాస్ నంబర్. సింపుల్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్? రేడియో యాక్టివ్ ఎలిమెంట్ కానిది ఏంటి అని అడుగుతున్నాడు. ఏంటి? ఇదిగోండి, టైటానియం, స్కాండియం, టైటానియం, వెనీడియం, క్రోమియం, మాంగనీస్. 21, 22, 23, 24, 25. టైటానియం అంటే 22 అటామిక్ నంబరు. అది రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఎలా అయింది? పీరియాడిక్ టేబుల్లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 118 ఎలిమెంట్స్ ఉన్నాయి. మరి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90. 90 లేదా 90 పైన ఉన్నాయి చూసారా, వాటిని మనం ఏమనాలి? రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనాలి. వీ నీడ్ టు కాల్ దెమ్ యాజ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. కాబట్టి ప్లూటోనియం అటామిక్ నెంబర్ ఎంత? 94. థోరియం అటామిక్ నెంబర్ ఎంత? 90. యురేనియం అటామిక్ నెంబర్ ఎంత? 92. సో ఇవన్నీ ఏంటి? ప్లూటోనియం కానీ, థోరియం కానీ, యురేనియం కానీ, ఇవి 3 రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. దీనిదేమో 94, దీనిదేమో 90, దీనేమో 92. అటామిక్ నెంబర్స్ అడుగుతూ ఉంటాడు. యురేనియం ఓర్ ఏంటి? పిచ్ బ్లెండ్. మనకి భూమిలో ఎర్త్ క్రస్ట్లో పిచ్ బ్లెండ్ రూపంలో దొరికేది యురేనియం. థోరియం ఓర్ ఏంటి? మోనోజైట్. మోనోజైట్ రూపంలో థోరియం దొరికింది. ఏ రాష్ట్రంలో ఎక్కువగా థోరియం దొరికింది? కేరళ. ఇది అడిగాడండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ. యురేనియం ఎక్కడ ఎక్కువ దొరికింది? జార్ఖండ్లో కూడా జాదుగూడ అనే ప్రాంతంలో దొరికింది. ఓకేనా? యురేనియం బాంబ్స్ తయారీలో వాడతారు. మనకి యాటమ్ బాంబ్స్ తెలుసు కదా. జపాన్ దేశంలో హిరోషిమా, నాగసాకి అనే పట్టణాల మీద బాంబ్స్ వేశారు కదా. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్ అనే బాంబ్స్లో వాడిన మూలకాలు ఏంటి? ప్లూటోనియం, థోరియం. వీటినే వాడారు. ఓకేనా? అది మనకి స్టాటిక్ జీకే కింద వచ్చింది. నేను జీకే మాట్లాడుకోవట్లేదు, సైన్స్ మాట్లాడుతున్నా కాబట్టి ఇంతవరకే మాట్లాడాను. ఓకేనా? మీరు వీటి మీద ఎక్స్టెండ్ చేసుకొని చదువుకోండి జీకే పరంగా. సైన్స్ అయితే నేను చెబుతాను ఎంతవరకైనా. నెక్స్ట్, అటామిక్ నంబర్స్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. అటామిక్ నంబర్స్ ఆఫ్ 4 ఎలిమెంట్స్ ఇచ్చాడు మనకి. ఫ్లోరిన్, ఫాస్ఫరస్, క్లోరిన్, ఆర్గాన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 ఎలిమెంట్స్ వుడ్ కెమికల్లీ సిమిలర్? 4 ఎలిమెంట్స్ ఇచ్చి కెమికల్గా సిమిలర్గా ఉన్న 2 ఎలిమెంట్స్ ఏంటి అన్నాడు. ఇలా ఉంటే నాకు అర్థం కాదు. నేను అక్కడ ఆ దగ్గరలో ఉన్నాయి కూడా రాసుకుంటాను. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్. అల్యూమినియం, సిలికాను, ఫాస్ఫరస్, సల్ఫరు, క్లోరిన్, ఆర్గాను. ఫ్లోరాను, ఫ్లోరిన్, ఆర్గాను. అరే ఏ రిలేషన్ లేదే. క్లోరిన్ పి, సిఎల్పి ఏ రిలేషన్ లేదే. ఎఫ్పి ఏ రిలేషన్ లేదే. ఫ్లోరిన్, ఇదిగో ఫ్లోరిన్, క్లోరిన్ రెండు ఏంటి?
హ్యాలోజెన్స్. హ్యాలోజెన్స్ ఇవి సముద్రంలో లభ్యమవుతాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అయోడిన్ అంటే అయినే, ఆస్టాటిన్, ఇవన్నీ ఏంటి? హ్యాలోజెన్స్. దీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ సి. మరి ఓఎస్ ఇవన్నీ వీటిని ఏమనాలి? చాల్కోజెన్స్ అనాలి. చాల్కోజెన్స్ ఇవి మనకి భూమిలో ఎర్త్ క్రస్ట్లో దొరుకుతాయి. భూమిలో దొరికే వాటినేమో చాల్కోజెన్స్ అనాలి, సముద్రంలో దొరికే వాటినేమో హ్యాలోజెన్స్ అనాలి. ఇదేమో 16th గ్రూపు, ఇదేమో 17th గ్రూపు. కాబట్టి ఫ్లోరిన్కి క్లోరిన్కి కెమికల్గా సిమిలర్గా ఉంటాయి, కానీ మిగతావి సిమిలర్గా ఉండవు. కాబట్టి ఈ 3 పేర్స్ రాంగ్, దిస్ పేర్ ఈజ్ రైట్. ఓకేనా? సింపుల్. టేబుల్ మీద అవగాహన ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. అన్ని క్వశ్చన్స్ కష్టంగా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ బికమ్స్ 2 times its initial velocity, its kinetic energy becomes n times its initial kinetic energy. What is the value of n? ఏమీ లేదు, కైనెటిక్ ఎనర్జీ 1 తీసుకోండి, ఆఫ్ mv స్క్వేర్. ఇక్కడ వెలాసిటీ m అంటే m, v అంటే v. అయితే ఇంకోటి తీసుకున్నాడు, కైనెటిక్ ఎనర్జీ 2 తీసుకున్నప్పుడు ఏం చేశాడంట? ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ బికమ్స్ 2 times, ఇక్కడ m, ఇక్కడ కూడా m, ఇక్కడ వెలాసిటీ ఏమైంది? 2v అయింది. ఫస్ట్ టైం తీసుకున్న వెలాసిటీకైనా సెకండ్ టైము వెలాసిటీని 2 రెట్లు పెంచాడంట. ఇలా పెంచినప్పుడు మారిన కైనెటిక్ ఎనర్జీ ఎంత అన్నాడు. ఇదిగోండి, ఆఫ్ mv స్క్వేర్. ఆఫ్ m అంటే ma, v ప్లేస్లో ఏం పెట్టుకోవాలి? 2v పెట్టుకోవాలి. ఆఫ్ m 2v హోల్ స్క్వేర్ అంటే 4v స్క్వేర్. 4 ముందుకు తెస్తున్నా, 4 ఇంటూ ఆఫ్ ఇంటూ mv స్క్వేర్. ఈ మొత్తాన్ని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ke1 రాసుకోవచ్చు కదా. ఇదిగోండి, ke1 కదా. సో ke2 సెకండ్ టైం వచ్చిన కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు 4 times ఆఫ్ ఫస్ట్ టైం వచ్చిన కైనెటిక్ ఎనర్జీ. 4 రెట్లే కదా. అంటే వెలాసిటీని నేను 2 రెట్లు పెంచడం వలన ఎనర్జీ ఎన్ని రెట్లు పెరిగింది? 4 రెట్లు పెరిగింది. ఇదిగోండి 4. సింపుల్ ఆన్సర్. మనకి కాన్సెప్ట్ తెలియాలి అంతే. చూసారా కైనెటిక్ ఎనర్జీ మీద ఎన్ని బిట్స్ అడుగుతున్నాడో? ప్రతి షిఫ్ట్లో కనపడుతుంది కైనెటిక్ ఎనర్జీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గమనించండి. ఓకేనా? నెక్స్ట్. ఇన్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్, నవీన ఆవర్తన పట్టిక, నవీన ఆవర్తన పట్టిక అంటారు తెలుగులో. మోడర్న్ పీరియడ్ టేబుల్లో ఎలిమెంట్స్ అనేవి ఎలా అరేంజ్ అయినాయి? 118 మూలకాలు ఉన్న మోడర్న్ పీరియడ్ టేబుల్లో ఎలిమెంట్స్ అన్ని ఎలా అరేంజ్ అయినాయి అంటే ఇంక్రీజింగ్ అటామిక్ నంబర్. ఎందుకు? డాబర్నీర్, న్యూలాండ్స్, మెండలీఫ్, మోస్లే. మోస్లే అని వచ్చి ఏం చెప్పాడు? అటామిక్ నంబర్ ఆధారంగా పీరియడ్ టేబుల్ని డిజైన్ చేశాడు. అది కూడా ఏంటి? ఇంక్రీజింగ్ అటామిక్ నంబర్. సో ఇంక్రీజింగ్ అటామిక్ నంబర్ అనేది రైట్ ఆన్సర్. దీని మీద ఆధారం చేసుకొని లాంగ్ ఫామ్ ఆఫ్ న్యూ మోడర్న్ పీరియడ్ టేబుల్ని తయారు చేశారు. అదే నవీన ఆవర్తన పట్టిక. దాన్ని తయారు చేసింది మోస్లే, బేస్డ్ ఆన్ అటామిక్ నంబర్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అయిపోయినాయండి. నియర్లీ 20 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 75లో మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? కాబట్టి ఏఎల్పికి సంబంధించిన ప్రతి పేపర్ని కూడా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ యూనిట్ మనం బాగా గమనించామనుకోండి, వర్క్ పవర్ ఎనర్జీ థియరీ మీద మనకు బాగా బిట్స్ కనపడ్డాయి, పీరియాడిక్ టేబుల్ మీద కూడా మనకు బాగా బిట్స్ కనపడ్డాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని క్లియర్గా చదవండి. నాకు టైం కుదరట్లేదు. టైం కుదిరితే తప్పనిసరిగా నేను కాన్సెప్చువల్ వీడియోస్ కూడా చేస్తాను. ఓకేనా? బయట మీరు ఎక్కడా కొనుక్కోవాల్సిన పని లేకుండా సైన్స్ మొత్తాన్ని కూడా నేను ఫ్రీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైం చూసి వాటిని కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇలా ప్రతి క్వశ్చన్ మనం అర్థం చేసుకుంటూ రాబోయే ఎవ్రీ ఎగ్జామ్ని మనం క్రాక్ చేద్దాం. ఓకేనా? రీసెంట్గా టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులు కూడా పెంచాడు. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. 14,298 పోస్టులు మామూలు విషయం కాదు. దీని మీద కూడా ఒక క్లియర్ వీడియో చేస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పోస్టులు అప్లై చేసుకోవాలి అన్న దాని మీద. సైన్స్ అందరూ కూడా బుక్స్ ఏం చదవాలని అడుగుతున్నారు, దాని మీద ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నాను. ఇంకా ఎవరైనా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
వీడియోస్ని చూడండి. స్టార్టింగ్లో చెప్పినట్టు మీ ఎడ్యుకేషనల్ గ్రూప్స్లో మీరు ఎక్కడైతే చదువుకుంటున్నారో అక్కడ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? తెలుగులో సైన్స్ అంటే మన ఛానలే ఉండాలి. ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.